బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియాకు ఇరాన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇండియా ఆయిల్ షిప్ ను సీజ్ చేసింది ఇరాన్. హార్మోజ్ జలసంధి సమీపంలో షిప్ ను అడ్డుకుంది ఐఆర్జీసీ దళం. దుబాయ్ నుంచి గుజరాత్ పోర్టుకు వస్తోంది ఈ నౌక. హెలికాప్టర్ల ద్వారా షిప్ పైకి దిగారు ఐఆర్జీసీ కమాండోస్. సిబ్బందిని బెదిరించి నౌకను దారి మళ్లించింది ఐఆర్జీసీ. నౌకలో సుమారు 20 మందికి పైగా భారతీయ సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది. నౌక అంతర్జాతీయ సముద్ర నియమాలను ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇక్కడ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇండియా షిప్తో పాటు మరో నౌకను కూడా ఇరాన్ సీజ్ చేసింది. మొత్తం 2 షిప్స్ని సీజ్ చేయడం జరిగింది. ఇటీవల 2 ఇండియన్ షిప్స్పై ఇరాన్ దాడికి పాల్పడిన సందర్భం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం హార్మోజ్ జలసంధి దగ్గర ఎటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది అనేది ఇప్పుడు ఇండియన్ ఆయిల్ షిప్ను సీజ్ చేసింది ఇరాన్. అసలు ఇంతకీ ఏం జరిగింది డీటెయిల్గా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఐఆర్జీసీ నేవీ ఏకంగా 2 షిప్స్ని సీజ్ చేయడం జరిగింది. ఏముంటుంది ఇక్కడ? వైలేటింగ్ వెషల్స్ అనేది ఇక్కడ వినిపించమాట. దాంతోపాటు ఇంకా ఏముంటుంది? 2 షిప్స్ని ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్తూ ఉండగా సీజ్ చేయడం జరిగింది. ఇరాన్కి చెందిన ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇక్కడ ఏముంటుందంటే మ్యానిపులేటింగ్ నావిగేషన్ సిస్టమ్ అండ్ ఎండేంజరింగ్ సేఫ్టీ ఇన్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేది. అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో సేఫ్టీని ప్రమాదంలో పడేసేంతలా, దాంతోపాటు నావిగేషన్ సిస్టమ్ని మ్యానిపులేట్ చేసేలా ఇది జరుగుతోందనేది ఇరాన్ చెబుతున్నమాట. అక్కడ స్టేట్ మీడియా చెబుతోంది. ఇది మనం అంటున్న మాట కాదు, అక్కడ స్టేట్ మీడియా కోట్ చేస్తోంది. అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ మీడియా ఏమంటోంది? ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వాళ్ళ నేవల్ ఫోర్స్ ఈరోజు ఉదయం ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో 2 షిప్స్ని అడ్డుకోవడం జరిగింది. వైలేషన్ కారణంగా అడ్డుకున్నాయి అండ్ వాటిని గుర్తించి అడ్డుకోవడం జరిగింది అనేది ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తున్నమాట. అండ్ దీంతోపాటు ఈ షిప్స్ గురించి మాట్లాడుకుంటే 2టిని సీజ్ చేయడం జరిగింది ఐఆర్జీసీ నేవల్ ఫోర్స్. అండ్ వాటిని ఇరాన్ కోస్టల్ తీరానికి, ఇరాన్ సముద్ర తీరానికి వాటిని తీసుకువెళ్ళిపోయింది అంటూ కూడా ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తోంది. ఈ వెషల్స్ని ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా అలాగే అపెన్మోనోడస్ ఈ 2 పేర్లు కూడా. దాంతోపాటు కొన్ని అఫీషియల్ వెబ్సైట్స్ ప్రకారం ఎపామినోండస్ ఐఎమ్ సారీ ఫర్ సేయింగ్ దిస్, నా ప్రొనౌన్సియేషన్ కాస్త అటు ఇటు అయ్యిండొచ్చు కాక. ఇది ఒక కంటైనర్ షిప్. ఇది లైబీరియా ఫ్లాగ్తో వెళుతోంది. జబల్ అలీ, దుబాయ్లో ఉన్న జబల్ అలీ పోర్టు నుంచి గుజరాత్ తీరానికి రావాల్సింది, గుజరాత్ పోర్టుకి చేరుకోవాల్సింది ఈ ఎపామినోండస్ అనే కంటైనర్ గుజరాత్కి రావాలి. జబల్ అలీ దుబాయ్ పోర్టు నుంచి వస్తున్న క్రమంలోనే అయితే 3 కంటైనర్ షిప్స్ని అటాక్ చేయడం జరిగింది ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర. ఫస్ట్ అటాక్ యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్ చెప్తుంది. దాని ప్రకారం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ గన్ బోట్ ఫైర్ చేయడం జరిగింది కంటైనర్ షిప్ని. దాదాపుగా 15 నాటికల్ మైల్స్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఒమన్ గురించి మాట్లాడుకుంటే, ఒమన్కి నార్త్ ఈస్ట్లో అంటే ఈశాన్య ప్రాంతం మాట్లాడుకుంటాం కదా, ఈశాన్య ప్రాంతానికి సంబంధించి అక్కడి నుంచి 15 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్న ప్రాంతానికి సంబంధించి అక్కడ కాల్పులకు తెగబడింది అనేది. ఇక 2వ ఇన్సిడెంట్ పనామా ఫ్లాగ్ ఉన్న పనామా ఫ్లాగ్ యూఫోరియా. ఇది యూఏఈ బేస్డ్ కింద మాట్లాడుకుంటున్న ఫర్మ్. అండ్ దాదాపుగా 8 నాటికల్ మైల్స్ ఇరాన్ పశ్చిమ తీరానికి 8 నాటికల్ మైళ్ళ దూరంలో దీని మీద దాడికి దిగింది అనేది యూకే మ్యారిటైమ్కి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం. యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్ చెప్పుకొచ్చింది. అండ్ ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ మీద చూడడం జరుగుతోంది. ఇటు ఎంఎస్సీ ఫ్రాన్సిస్కన్ అలాగే ఎపామినోండస్ ఈ 2టిని కూడా ఆ ట్వీట్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇరాన్ చెప్పుకొచ్చినమాట. ఇరాన్ అఫీషియల్ లెటర్గా మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ ఆ వెషల్స్ని మీరు చూడొచ్చు. అక్కడ కమాండర్స్ ఏ స్థాయిలో దిగిన తర్వాత దాన్ని ఎలా హస్తగతం చేసుకున్నారనేది. అయితే సెకండ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో దీంతోపాటు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఆ లెటర్లో ఏముంది మీరు చూస్తే కనుక, ఆ లెటర్లో కాస్త వాళ్ళ భాషలో ఉంది. ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా అండ్ అలాగే ఎపామినోడస్ అంటున్నారు, ఎపామినోండస్ అంటున్నారు, వాటెవర్ ఇట్ మే బి. ఈ 2టిని కూడా అదుపులోకి తీసుకున్న సందర్భం. దాదాపుగా 3టిని ఇప్పుడు భారత్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది?
భారత్ని టార్గెట్ చేస్తుందా అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్. భారత్ని టార్గెట్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. బట్ ఎందుకు టార్గెట్ అయింది? లైబేరియా జెండా ఉన్నప్పటికీ కూడా బహుశా దుబాయ్ నుంచి గుజరాత్కు వస్తున్న సందర్భంలో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర సీజ్ చేస్తుంది అనేది వినిపించమాట. ఒక్కసారి దీన్ని రెండు వైపులా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారత్ని అంత వేగంగా టార్గెట్ చేసే అవకాశం ఉండదు. బట్ ఇక్కడ వినిపించే మాట ఏంటి? ఏవైనా పర్మిషన్ లేకుండా వెళ్తే మాత్రం విడిచిపెట్టం అనేది ఇరాన్ మాట. ఇరాన్ మాట అంటే IRGC చెప్పే మాట. అండ్ ఇటువంటి తరుణంలో మరి ఎందుకు ఇటు అటాక్కి పాల్పడాలి? సో ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటి? ఏవైనా వెజల్స్ తమ పర్మిషన్ లేకుండా, IRGC పర్మిషన్ లేకుండా వెళితే వాటిని వెంటనే హస్తగతం చేసుకుంటాం. అండ్ దాంతోపాటు శత్రు దేశాలు, ఈ గల్ఫ్ కంట్రీస్ని కూడా శత్రు దేశాలుగానే భావించడం జరుగుతుంది కదా. కాబట్టి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఆ వెజల్స్ ఏవి కదలడానికి లేదు. అండ్ అది ఇండియన్ వెజలా? అటు లైబీరియాకు సంబంధించి ఫ్లాగ్ ఉందని చెప్తూ ఉన్నారు. దుబాయ్ నుంచి అంటే జబల్ అలీ పోర్ట్ నుంచి గుజరాత్ పోర్టుకు వస్తుందని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్న క్రమంలో ఇది పూర్తిగా భారత్కు చెందిందేనా? భారత్కి అవసరం ఉన్న వెషల్ కావాల్సి ఉండొచ్చు, అంటే భారత్కి అవసరం అయి ఉండొచ్చు ఆ వెషల్. బట్ భారత్దేనా? యాజ్ ఆఫ్ నౌ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో ఇంకా బయటకు రావాలి. బట్ 3 వెషల్స్ మీద దాడికి పాల్పడింది ఈరోజు ఇరాన్. ఒకటి మనం మాట్లాడుకున్నాం, అండ్ అది UK మ్యారిటైమ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆర్ కొద్దిసేపు కింద మాట్లాడుకుంటా వాళ్ళు చెప్పిన మాట. ఆ లెటర్లో ఏముంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ నేవీ కమాండ్ సఫిషియంట్ పర్మిషన్స్ లేకుండా, అలాగే